దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ టీవీ సీరియళ్ల కంటే ఎక్కువ ట్విస్టులతో రోజుకో కొత్త షాకింగ్ పరిణామాలతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో తన భర్తతోనే తాను ఉంటాను, ఇంట్లోకి రానిస్తే చాలు అంటూ దువ్వాడ వాణి తాజాగా సంచలన ప్రకటన చేసి దివ్యల మాధురితో తనకు తన భర్తకు పిల్లలకు ప్రాణహాని ఉందని షాకింగ్ ఆరోపణలు చేశారు. తనతో కాదు శ్రీనివాస్ కు తన భార్య వాణితోనే ప్రాణహాని ఉందని మాధురి రివర్స్ అటాక్ చేశారు. ఇదిలా నడుస్తూ ఉండగానే తన కుటుంబ పంచాయతీని కోర్టులో పెట్టారు దువ్వాడ. తన ఇంటిపైకి వచ్చి భార్య వాణి, కుమార్తె హైందవి వివాదం చేస్తున్నారని, వారిపై తాను ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని, కానీ కేసులో పోలీసులు దర్యాప్తు చేయటం లేదని దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులపైన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విని పోలీసులను పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. కోర్టులో ముందు పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. 5 రోజుల క్రితమే పోలీసులు కేసు నమోదు చేయటం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు నిందితులు వాణి, హైందవులకు సెక్షన్ 41A కింద నోటీసులిచ్చి విచారణకు పిలిపించామని కూడా ఆయన తెలిపారు. మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన అర్ధాంగి వాణి సైతం ఫిర్యాదు చేశారని, పూర్తి వివరాలివ్వటానికి సమయం కావాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి పతి పత్ని ఔర్ ఓ కహానీలో ఎవరికి వారు తాము అనుకున్నది సాధించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా కట్టిన ఇంట్లోనే తాముండాలని, తన భర్తతో కలిసి ఉంటానని చెబుతున్న వాణి ఆ ఇంట్లోకి తనను అనుమతించాలని ఇంటి బయట కారు షెడ్లో ఆందోళన చేస్తూ ఉంటే ఆ ఇంటి మీద తనకు హక్కుందని మాధురి వాదిస్తోంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ తనను బజార్కి ఇచ్చిన తర్వాత తిరిగి వాణితో తాను ఎలా ఉంటాను అంటూ భార్యను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. ఏదైనా కోర్టులోనే చూసుకుంటారని తేల్చి చెబుతున్నారు. మరి ఈ దువ్వాడ వారి ఫ్యామిలీ పంచాయతీలో ముందు ముందు ఏం జరగబోతోందో వేచి చూడాల్సిందే.